తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. It's laughing time. గుంటూరు జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదలయ్యారు. కొట్టండి డీజేలు, కొట్టండి జేజే, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీల. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెలలో అరెస్ట్ అయిన పోసానికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. అయ్యా, లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. అనుచిత వ్యాఖ్యలు, మార్ఫింగ్ కేసుకి సంబంధించి అరెస్ట్ చేసిన పోలీసులు రాజంపేట కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు. ఏం దేవసేన, చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. ఆ తర్వాత ఏపీలోని పలు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్స్ లో కూడా 16 కేసులు నమోదవడంతో పీటీ వారెంట్ పై ఆయా కోర్టుల్లో హాజరుపరిచారు పోలీసులు. రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. పురుగుల మందే నీకు పెరుగన్న మాయనో. ఈ క్రమంలో రాజంపేట, నర్సరావుపేట కేసులతో పాటు ఆశ్చర్యకరంగా ఉందా? మాకు కావాలి, మాకు కావాలి, మాకు కావాలి అని డిమాండ్. నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. ఇటీవల నమోదైన కేసుల్లో కూడా బెయిల్ వచ్చినప్పటికీ కొద్ది రోజుల క్రితం సిఐడి పోలీసులు కూడా ఆయన అదుపులోకి తీసుకుని విచారించారు. ఇంత డిమాండ్ గతంలో ఏ ఒక్క వ్యక్తికి రాలా. పోసాని కృష్ణమురళికే దక్కింది ఈ అదృష్టం. పుచ్చుకోండి. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. విచారించడంతో పోసాని విడుదలకు బ్రేక్ పడింది. అయితే నిన్న అన్ని కేసుల్లోనూ పోసాని కృష్ణమురళికి హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో గుంటూరు జైలు నుంచి ఆయన రిలీజ్ అయ్యారు. మీరు సర్వనాశనం అయిపోతారా? మట్టి మట్టి కొట్టుకుపోతారా? కొడగలరా? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. పోసాని రిలీజ్ అయ్యారు, కానీ కండిషన్స్ అప్లై అంటోంది కోర్టు. ఎలాంటి షరతులు విధించడం జరిగింది. ఇందులోది మొదటగా దేశాన్ని విడిచి వెళ్ళకూడదని కూడా చెప్పడం జరిగింది. తీరిందా? ఇప్పుడు ఏం చేస్తావరా? సిఐడి కేసు నమోదు చేసింది కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా బయట ఎక్కడా కూడా వ్యాఖ్యలు చేయకూడదంటూ కూడా రెండో కండిషన్ విధించడం జరిగింది. ఇక మూడో కండిషన్లో ప్రధానమైంది మంగళవారం, గురువారం 4 వారాల పాటు మంగళ గురువారాల్లో సిఐడి కార్యాలయానికి, మంగళగిరిలో ఉన్న సిఐడి కార్యాలయానికి వచ్చి అక్కడ సంతకం పెట్టాల్సి ఉంటుంది. సోమవారం పని ఉంది. అర్జెంట్ పనా? చాలా. రాకైతే మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత అసలు సంతకం పెట్టడానికి రానక్కర్లేదు. ఆశీర్వదించండి మావయ్య. 10 గంటల తర్వాత 12 గంటల మధ్యలో సిఐడి కార్యాలయానికి రావాలని చెప్పడం కూడా మూడవ షరతు విధించడం జరిగింది. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇక 4వ షరతు కేసు విచారణకు సంబంధించి పూర్తిగా సహకరించాలని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కండిషన్స్ తో పాటు 2 లక్షల రూపాయల పూచికత్తు, అదేవిధంగా 2 షూరిటీలను కూడా ఇవ్వడం జరిగింది. 325 రూపాయల ఈఎంఎన్చిల్లరా మిలాడ్. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు, కానీ నా క్లయింట్ జైల్లో రాళ్ళు కొట్టి ఆ జరిమానా కడతాడని సవినయంగా విన్నవించుకుంటున్నాను. విడుదలైన తర్వాత వైసీపీ నేతలు ఆయన వద్దకు వచ్చి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు ఉన్న అంబటి రాంబాబు పోసాన్ని పలకరించడం జరిగింది. పోసాన్ని అంబటి రాంబాబు పలకరించిన సమయంలోనే ఆయన భావోద్వేగానికి గురవడం జరిగింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పోసాని కృష్ణమురళి భావోద్వేగానికి గురయ్యారు. ఫిబ్రవరి 26న ఏపీలోని ఓబులవారిపల్లె పోలీసులు పోసానిని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. తీసుకెళ్లి పగటిపూట అంతా లెటర్లు అడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. నమస్కారం సార్.
మీరు వెంకట్రావు సార్, వెంకట్రావు మీ హీరోన్ సార్. వెంకట్రావు గారు మీరా? ఏం సార్ ఇలా అయిపోయారు? ఊరుకోమ్మా, ఊరుకోరా, వర్క్ నేర్చుకోరా, వదిలిపెట్టరా, వదిలిపెట్టరా రే, వదిలిపెట్టరా. పోసాని కృష్ణమురళి గారు 24 రోజుల నిర్బంధం తరువాత ఈ రోజు గుంటూరు సబ్ జైలు నుంచి రిలీజ్ కాబడ్డారు. వాస్తవానికి ఆయన కూడా మాతో ప్రెస్ మీట్ లో పాల్గొనేవాడు, కానీ ఎందుకు న్యాయస్థానాలు ఇచ్చినటువంటి కండిషన్స్ లో ఆయన ప్రెస్ తో మాట్లాడకూడదు అనే ఒక కండిషన్ ఉంది కాబట్టి అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? 24 రోజులు నిర్బంధంలో ఉన్నారు. ఆయన మర్డర్ చేయలేదు, దొంగతనం చేయలేదు, దోపిడీ చేయలేదు. ఇంతకీ నా క్లయింట్ మీద ఉన్న ఆరోపణలు ఏంటో? చిల్లర దొంగతనాలు, బ్యాంక్ రాబరీలు చేసావా? చేయలేదు రాజా. చేయలేదు అంటున్నాడుగా. ఓకే, చేశాడు అనుకుందాం. నెక్స్ట్, మర్డర్లు, మానభంగాలు. ఏంటి చేసావా? ఛాన్సే లేదు. ఛాన్సే లేదు అంటున్నాడు. ఓకే, చేశాడు అనుకుందాం. మీడియా ముందు మాట్లాడాడు. ఇంకా ఆ మాత్రం దానికి వృద్ధి చేస్తారండి మీరు? దేవుడా. Wait, 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 wait. మీడియా ముందు మాట్లాడింది అసభ్యంగా మాట్లాడాడట అని కేసు పెట్టారు. ముందు పెట్టిన కేసు నంది అవార్డ్స్ మీద. నంది అవార్డ్స్ ఒకే కులానికి ఇచ్చారు, నాకు నంది అవార్డు అవసరం లేదు అన్నందుకు ఒక కేసు పెట్టారు. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. ఆ తర్వాత మరొక చోట మరొక కేసు పెట్టారు. మొత్తం టోటల్ గా నాకున్న సమాచారం మేరకు 18 కేసులు పెట్టారు. 2 ప్రెస్ మీట్లు పెడితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 కేసులు పెట్టారు. ఈ పాపనే చూడలేదు. బాబు, ఇందులో పవర్ ఉందా? ఎందుకు పంతులు గారు? అయితే పోతా.